విజయవాడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇల్లు నుంచి 100 రూపాయలు పంపిస్తే లబ్ధిదారులకు 15 రూపాయలు చేరుతా ఉన్నాయి. 85 రూపాయలు మధ్య దళారులు దోపిడీ చేస్తున్నారని ప్రకటించిన విషయం మనం చేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ యొక్క ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా అన్ని రకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నాం. దాని కారణంగా 15 రూపాయలు కాదు 100కు 100 రూపాయలు ఈరోజు పేద ప్రజలకు చేరే విధంగా గత 11 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము కృషి చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పుడు పేద ప్రజలు ఎవ్వరు కూడా ఆకలితో ఉండడానికి వీలు లేదు అని నిర్ణయం తీసుకొని కరోనా సమయంలో ప్రతి పేదవాడికి ప్రతి నెల 5 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరోనా అయిపోయిన తర్వాత కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం పథకాన్ని ఆపకుండా సుమారు 81 కోట్ల మందికి 140 కోట్ల మంది ఉంటే 81 కోట్ల మందికి ప్రతి నెల ఏ ఒక్కరికి ఆపకుండా, ఏ రోజు ఆలస్యం చేయకుండా ఈరోజు ఉచిత బియ్యం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని మోడీ గారు చేపట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. అది ఒక మన దేశంలోనే ఇంత పెద్ద స్కీము అమలు చేస్తా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా 4 కోట్ల మంది ప్రజలకు ఇల్లు నిర్మాణం చేసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు అనేక రకాల మౌలికమైనటువంటి మార్పులు మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చి మారుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.